ప్రతిదాన్ని వ్యాపార దృక్పథంతో చూసేటోళ్ళు ఉండనే ఉంటారు. అందులో మీ పేరు ఉండదా? నా పేరు ఉంటుందా? ఓకే, నేను అదే చెప్తున్నా. ప్రతి విషయాన్ని వ్యాపార దృక్పథంతో చూసే వ్యక్తులు ఉన్నప్పుడు సేవ కూడా వ్యాపారమే అవుతుంది. ఓకే, కానీ ప్రతి పనిలో సేవను చూసేటోళ్ళు ఉంటారు. మీరు వ్యాపారంలోకి దింపినా వాడు అక్కడ మళ్ళీ సేవ గురించి ఆలోచిస్తారు. నేను ఇందాకే చెప్పిన, నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక సినిమా తీసిన, నాకు వ్యాపారం చేసుకోవడం రాక 3 లక్షలు రిటర్న్ వస్తే 2 లక్షలు ఆ రోజుల్లో 2006లో విషయం చెప్తాను. ఇవాళ మీకు 2 లక్షలు అని వినగానే చాలా చిన్న అమౌంట్లకు అనిపించవచ్చు, కానీ నాకు అది చాలా పెద్ద. లేదు, మాకు పెద్దదే సార్ అది. 2006లో నాకు 2 లక్షల రూపాయలు రీకూప్ కాలేదు. ఆ వచ్చిన 3 లక్షలు కూడా టు బీ ఫ్రాంక్ నా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఏరియాలలో ఉన్నారో వాళ్ళ సహకారంతో దాన్ని నేను బయటికి తీసుకుపోయగలిగితే ఆ వచ్చిన 3 లక్షలు కూడా అట్లొచ్చినవే. నేను ఎక్కడో ఎవరికో ఇచ్చి ఇది అమ్మిపెట్టు అని చేసింది కాదు. ఓకే, నిన్ను చూసి అరే మన దాంట్లో వీడొకడు ఏదో తీసిండు కదా, దీన్ని మనం ఏదైనా సపోర్ట్ చేద్దామని చెప్పి నా బ్యాచ్మేట్లు చేసిన సహకారంతో నాకు కొంత అమౌంట్ వచ్చింది. ఓకే, అంటే నేను ఇక్కడ అదే చెప్పిన, నేను నాకు వ్యాపారం చేసుకోవడం రాలేదు. సరే, మీరు ఆ రోజు అదే వ్యాపారం చేయడం రానప్పుడు సరే సార్, మీరు రాజకీయాన్ని వ్యాపారం ఏడే చేస్తా. మీరు ఆ రోజుల్లో ఒక చిన్నపాటి స్క్రిప్ట్ రాయాలంటే పైసలు జమ చేయడానికి మీ స్నేహితుల సహకారం కావాల్సి వచ్చింది. ఈరోజు మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నారు సార్? సంపాదించుకోవటం ఏముండదండి. మనకు అవకాశం వస్తే, నేను ముందే చెప్తా, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, మనకు రాసి పెట్టి ఉంటే, మనకు జరిగేది ఉంటే అది మనం ఇంట్లో తలుపేసుకొని కూర్చున్నా నెట్టుకొని వస్తుంది. మరి ఇంట్లో తలుపేసుకొని కూర్చోపోయారు, రోజు ఎందుకు ప్రయత్నాలు చేస్తారు? నేను అదే చెప్తున్నా, మీరు మొత్తం వింటలేరు. ఇంట్లో తలుపేసుకొని కూర్చుంటే నెట్టుకొని వస్తుంది. మనకు రాకూడదు ఉంటే మనం గుమ్మం కాడపోయి పొరలానే రాదు. అయితే ఆ రావటము రాకపోవటానికి మధ్యన ఒకటి ఏంటంటే నీ యొక్క కెపాసిటీ, నీ కృషి, అసలు నువ్వెవరు అనేది ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. పివి నరసింహారావు గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎన్ని భాషల మీద ఆయనకు పట్టున్నదో, ఎన్ని సంస్కరణలు చేసిండో ఎన్ని రకాలుగా మనకు తెలుసు. పివి నరసింహారావు గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు ఈరోజు ఇక్కడ. కానీ ఒక స్టేజ్లో ఆయన రాజకీయాలు వదిలేసి, అంటే ఇందిరాగాంధీ గారి పీరియడు, రాజీవ్ గాంధీ గారి పీరియడు, ముఖ్య సలహాదారుగా, రాజగురువుగా ఉంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు రాజకీయాలు వద్దు అని అప్పుడు జరిగే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయకుండా ఇంటికాడ కూర్చున్నాడు. ఓకే, అప్పుడు జరిగిన ఎలక్షన్లో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటిగా సీట్లు వచ్చినాయి. అంటే ఎవరు కూడా, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు కాంగ్రెస్ మైనారిటీగా ఉండి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వచ్చినప్పుడు, అంటే నాకు గుర్తున్నంత వరకు చాలా సంవత్సరాలు అయిపోయింది, బహుశా శరద్ పవార్ గారు, అర్జున్ సింగ్ గారు అనుకుంటా, ఓకే సార్, నేనంటే ప్రైమ్ మినిస్టర్ నేనుంటా అని చెప్పి, నేను డీల్ చేస్తా, నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి కొంతకాలం ఆ పీరియడ్ నడిచినాక వాళ్ళిద్దరూ ఇంటికాడ కూర్చున్న పివి నరసింహారావు గారిని తీసుకొచ్చి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడ కంటెస్ట్ చేయలేదు. అవును, రాజ్యసభ మెంబర్ కాదు, లోక్సభ మెంబర్ కాదు, అసలు సంబంధం లేదు. రాజకీయాలు కూడా వద్దన్నాడు, పోయి ఇంటికాడ కూర్చున్నాడు. అటువంటి వ్యక్తిని మరి వీళ్ళిద్దరు పోయి తీసుకొచ్చి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరా లేదా? అంటే నేను అన్నది ఇందాక అదే, అదృష్టం అంటూ ఉండి మనకు వచ్చేది ఉంటే మనం ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నా వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. తర్వాత మరి ఆయన ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి గెలవాలి కదా. మనకు అప్పటి వరకు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉండి ప్రధానమంత్రి అయ్యేంత వరకు మనకు చరిత్రలో ఎక్కడ కూడా రాజ్యసభ నుంచి ఒకరు ప్రధానమంత్రి అనేది మనకు లేదు ఎక్కడ హిస్టరీలో. లోక్సభ నుంచి అవుతుండే. ఓకే, మరి అప్పుడు నంద్యాలలో ఉండే ఒక ఎంపీ రాజీనామా చేసి పివి నరసింహారావు గారిని ఆహ్వానించారు, మీరు ఇక్కడ నుంచి నిలబడి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ గారు, మా తెలుగోడు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు నేను అసలు అభ్యర్థిని పెట్టా అని చెప్పని అక్కడ అసలు తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టలేదు, అపోనెంట్గా అసలు నిలబెట్టలేదు. అంటే ఆయన చక్కగా గెలిచి, దాదాపు అప్పట్లో 4 లక్షల పైచీలకు మెజారిటీ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు గెలిచి ప్రధానమంత్రిగా మైనారిటీ సభ్యులతోని 5 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినారు కదా. మీకు దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను నేను, అసలు రాజకీయం అంటే తెలియని రంగయ్య నాయుడు గారు ఐపీఎస్ ఆఫీసర్, బహుశా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారు అనుకుంటా, నేను నాకు అంత గుర్తులేదు. మా ఖమ్మం నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలిచి పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో ఒకసారి ఒక శాఖ, తర్వాత ఇంకో శాఖ
5 సంవత్సరాలు సెంట్రల్ మినిస్టర్గా ఉండేది. మరి ఇదేంది? మరి వాళ్ళు ఎవరేం ప్రయత్నం చేసి పరిగెత్తలేదుగా. అయితే మరి ఇది ఎట్లొచ్చినాయి అని అడుగుతాను. నేను ఇందాక చెప్పింది అది. మన యొక్క అర్హత, మనం చేసే కృషి, మన ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా కౌంట్ చేయబడుతుంది. కాబట్టి ఇందాక మీరు అన్నారు, మరి మీరు ఇంట్లో కూర్చొని తలపేసుకొని ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మరి నేను ఎవరో తెలవకపోతే, నా కెపాసిటీ ఏంటో తెలియకపోతే, నేనేం చేయగలుగుతాను, ఏం చెప్పగలుగుతాను, ఏం మాట్లాడగలుగుతాను చెప్పి తెలియకపోతే నా ఇంటి తలుపు ఎందుకు తడతారు? నేను ప్రయత్నం చేయాలి కదా. భగవంతుడు కూడా ఏమన్నాడు? మానవ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం నా మీద వదిలిపెట్టు, వస్తే వస్తుంది, రాకపోతే రాదు. కాబట్టి నేనేమనుకుంటా, ఏది జరిగినా మన మంచికి అనుకొని కామ్గా కూర్చుంటా. రాలేదనుకోండి, ఏమో ఆ రాకపోవడమే మంచిదేమో అనుకొని కూర్చుంటా. యుద్ధాలు చేసే ఓపికలు లేవు మనకు. అంటే టికెట్ రాదంటారా? రాదనే సమూహాలు కనిపిస్తున్నాయా? రాదు, వస్తుంది అనేది ఇక్కడ ప్రస్తావన కాదు. ఓకే, లాస్ట్ మినిట్ వరకు ఏమైనా జరగవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎవరు చెప్పొచ్చిండు. కానీ మీ ప్రత్యర్థి బలరాం నాయక్ గారు అక్కడ స్థానిక చాలా పెద్ద లీడర్ అని మాట్లాడతారు. ఆయన ఎందుకైతాడండి? ఆయన పెద్ద, ఆయన నాకన్నా అన్నిట్లో పెద్ద. మీరు కూడా అదే సీట్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రత్యర్థి అని అంటాం ఆబ్వియస్లీ. మాజీ సెంట్రల్ మినిస్టరు, ఆయనకు ఆ ప్రాంతంలో పట్టున్నది, ఆయన నాకు కావాలని తిరుగుతున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, నా ప్రయత్నం నేను చేస్తున్నా. అసలు మీరు మొదటి నుంచే పాలిటిక్స్ లో ఉండాలి, మీరు మాట్లాడే పద్ధతిని బట్టి చూస్తే. కానీ ఎందుకో డిపార్ట్మెంట్ పోయినట్టున్నారు. కానీ సరే, ఒకవేళ మీరు అక్కడ నుంచి పోటీ చేద్దామని సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి బలరాం నాయక్ గారిని కాదని మీకు ఇవ్వాలి పార్టీ టికెట్ అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? సరే, ఆయన గురించి పక్కన పెట్టండి, ఆయనను కాదని మీకు ఇవ్వాలంటే వాట్స్ యువర్ స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే అది పార్టీ డిసైడ్ చేయాలి. నాలో ఏం చూసి ఇవ్వాలనేది వాళ్ళు గుర్తించాలి. మీరు కూడా కొంత చెప్తే బాగుంటుంది. నేను చెప్పడం అంటే నేను ప్రజల్లో ఉంటా. ఓకే, నాకు ప్రజల సమస్యలు తెలుసుకోవటం వచ్చు, వాటిని పరిష్కరించటం వచ్చు, నిత్యం ప్రజల్లో ఉండటం వచ్చు, ప్రజల మాటలు వినటం వచ్చు, దాన్ని అర్థం చేసుకోవటం. అందరు చేసేది ఇదే పని కదా సార్ అనుకుంటాం మనం. ఓకే, నేను ఇంకా మాట్లాడి మీకు చెప్పాలంటే మనకు చాలా మందికి మాట్లాడటం కూడా రాదు. ఓకే, యు అండర్లైన్ దిస్ వర్డ్. మనలో చాలా మందికి మాట్లాడుతున్నాం అనుకుంటారు, నాకు మాట్లాడటం వచ్చు అనుకుంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాం అనుకుంటారు, కానీ మాట్లాడటం కూడా రాదు. నేను ప్రత్యేకంగా మళ్ళీ మీరు ఉపన్యాసాలని రాజకీయాల మీదకి తిప్పకండి, నేను ఇన్ జనరల్గా చెప్తున్నా. ఓకే, ఈవెన్ వీ డోంట్ నో హౌ టు ఈట్. ఓకే, మనం ఏ పదార్థం, ఏ ఆహారాన్ని ఎట్లా భుజించాలో కూడా మనకు తెలియదు. అంటే మనకందరికి తెలుసనే భావనలో బతుకుతున్నాం. ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? నేను చెప్తున్నా, అదే చెప్తున్నా నేను. మీరు కావాలంటే బయటికి పోయి మీరు సర్వే చేయండి, ఎనలైజ్ చేయండి, 100 మందితో మాట్లాడండి. మాట్లాడటం భాష కూడా చక్కగా రాదు మనకు. మనకు అనే పదం వాడతాను నేను, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకుంటలేను. అంటే మనం ఒక ఫ్లోలో, ఒక రొటీన్ దాంట్లో పడ్డాం, మనం అందరం దాంట్లో పోతున్నాం. ఓకే, కాబట్టి మనకు అన్నీ వచ్చు అనే భావనలో పోతున్నాం, కానీ మనకు రావు. ఇప్పుడు మీరు అన్నారు నేను చేయగలుగుతా అంటే అందరు కూడా అదే అంటారు, అనుకుంటారు, అందరు అట్లే అనుకుంటారు. కానీ అనుకోవడానికి చేయటానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, అనుకోవటానికి చేయటానికి.